ప్రైజ్ లార్డ్. మరి ఈ అనుదిన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ పూట ఈ దినమున ప్రభువు మనతో మాట్లాడే మాటను మనం ధ్యానంతో మనం ముందుకు సాగుదాం. 41వ కీర్తన 1వ వచనంలో మనం చదివినప్పుడు, ఎవరు ధన్యుడు, ఎవరు దీవించబడినవాడు అనేప్పుడు మన ఈ వాక్యం చూసినప్పుడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఎవరు ధన్యుడంటే బీదలు. ఎవరైతే ఆహారం లేని, గూడు లేని, వస్త్రము లేని, ఎవరైతే ఈ భూమి మీద జీవిస్తున్నారో, ఎవరైతే కనీస అవసరం లేనటువంటిది వారు ఎవరైతే జీవిస్తున్నారో వారిని ఆదరించువాడు వాడు ధన్యుడు. చాలామంది అనుకుంటారు, బంగ్లా ఉండి, కారు ఉండి, ఆస్తి ఉండి, అంతస్తు ఉండి, అందంగా ఉండి, ఇలాంటి వారు చాలా చక్కగా వారు దీవించబడిన వారు, వారు ఆశీర్వదించబడిన వారని అనుకుంటారు. కానీ దేవుని వాక్యము మనకి ఎలా బోధిస్తుందంటే, దేవుని వాక్యం ఎవరు ధన్యుడు, ఎవరు దీవించబడిన వారు అని చెప్తుందంటే, దేవుని మాటలు అది సజీవమైనది దేవుని వాక్యం. కాబట్టి మనం ఈ మాటలో చూసినప్పుడు, బీదలను కటాక్షించువాడు, బీదల పట్ల జాలి కలిగిన వాడు, బీదల పట్ల దయ కలిగిన వాడు, బీదల పట్ల ఎవరైతే దయాగుణం కలిగి ఉంటారో, వారి పట్ల ఎవరైతే మేలు చేస్తారో, వారికి సహాయపడతారో వారు దీవించబడిన వారు, వారు మాత్రమే ధన్యులు. కాబట్టి ఈరోజు చాలా మంది ధనవంతున్నారు, వారంతా దీవించబడిన వారా? కానీ కాదు. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం అసంభవం అనేసాడు దేవుడు. కాబట్టి ఎవరైతే పేదవారికి, ఆహారం లేని వారికి ఆహారము, వస్త్రహీనతలో ఉన్న వారికి వస్త్రం లేని వారికి వస్త్రం ఇచ్చేవారు, అటువంటి వారు ధన్యులు, దీవించబడిన వారు. కాబట్టి అటువంటి వారు దీవించబడిన ఎలా ఉంటారంటే, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. అలాగా ఆపత్కాలం వస్తాయి, అపాయాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కన్నీళ్లు వస్తాయి, దుఃఖం వస్తాయి. అటువంటి సమయంలో ఎవరైతే బీదలకు మేలు చేస్తారో, ఎవరైతే బీదలను వారికి ఆశ్రయంగా కల్పిస్తారో వారిని ఆపత్కాలమున వారిని తప్పిస్తాడు. ఈ లోకంలో మనం జీవిస్తున్నాము, అన్నీ మనకు మంచి జరుగుతుందంటే జరగదు. ప్రియులారా, మనం వెళ్తున్నప్పుడు అనేకమైన ఆపదలు వస్తాయి, అపాయాలు వస్తాయి. అనేక మంది మనల్ని మార్గంలో వెళ్తున్నప్పుడు వాహనాలతో ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో కార్యాలు జరుగుతాయి. కానీ దేవుడు అటువంటి సమయాలలో, అటువంటి పరిస్థితుల్లో తప్పిస్తాడు. ఎవరిని తప్పిస్తాడంటే, బీదలను కటాక్షించేవారు, బీదలకు సహాయం చేసేవారిని తప్పిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్నా నీవు ఎవరికి సహాయం చేయని వ్యక్తిగా ఉన్నట్లయితే, నీకు కలిగిన వాటిలో ఇతరులకు సహాయం చేయి. ఒక పూట ఆహారం చేయి, ఒక వస్త్రము వాళ్ళకి దానంగా చేయి. అప్పుడు నువ్వు దీవించబడతావు. నీవు సమృద్ధిగా కలిగి ఉండి, ఆహారంలో సమృద్ధి కలిగి ఉండి, కనీసం చాలా మంది కుక్కల దగ్గర కూడా చేతులు విదిలించరండి. ఎందుకంటే విదిలిస్తే ఆ ఎంగులు మెతుకులు కూడా కుక్కలు తినేస్తాయని చాలా మంది బ్రతుకుతున్నారు ఈ దినాల్లో. అలా ఉండకూడదు. నువ్వు కలిగిన సమృద్ధి ఎవరు ఇచ్చిందో తెలుసా? నీకు ఆ స్థితిని కలిగజేసింది ఎవరో తెలుసా? నేను ధనవంతి చేసింది ఎవరో తెలుసా? నా దేవుడైన ప్రభు అయిన క్రీస్తు. నేను అనేకులకు సహాయపడతావని, అనేకులకు మేలు చేస్తావని దేవుడే నిన్ను హెచ్చించాడు. హెచ్చించిన దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటే, ధన్యుడిగా నువ్వు పిలువబడి ఉంటే, నిశ్చయముగా నువ్వేం చేయాలంటే, పేదవారిని, ఎవరైతే బీదవారిని ఆదరించాలి నువ్వు. కనుక ఈ మాటలు వింటాను, నీవు పేదవారికి సహాయపడు, పేదవారిని ఆదుకో, పేదవారిని ఎప్పుడు కూడా దుఃఖ పెట్టొద్దు. కనుక ఈ మాటలు వింటున్న మీరు పేదవారికి సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీకు స్తోత్రం నాయనా. నీ మాటలు మాకు చెప్తున్నాయి, బీదలను కటాక్షించేవాడు ధన్యుడు. చాలా మంది అనుకుంటారు నాయన, ధనವನ್ನು బట్టో, పదవిని బట్టో, ఉద్యోగాన్ని బట్టో వారు ధనవంతులు, వారు దీవించబడినట్టున్నారు. కానీ కాదయ్యా, నీ వాక్యం మాకు ప్రకటిస్తుంది, ఎవరైతే ఆహారం లేని వారికి ఆహారం ఇస్తారో, వస్త్రము లేని వారికి వస్త్రము దయచేస్తారో, అదిగోనైనా బాధల్లో ఉన్న వారికి, శ్రమల్లో ఉన్న వారికి ఆదుకుంటారో వారు మాత్రమే దీవించబడిన వారు. నిజమే కదా నాయన. ఆహారం లేని వారికి, అయా రోడ్ల పైన గృహము లేని వారికి, అల్లాడుతున్న వారికి, అయా ఆ పూటకు ఎదురు చూసే వారి కొరకు నాయన, అయా ఎవరైతే సహాయం చేస్తారో నా తండ్రి, వారు దీవించబడిన వారు. ఆపత్కాలమున వారు నా తండ్రి వారిని తప్పిస్తావు, వారిని అయా మీరు సురక్షితంగా ఉంచుతావు. కాబట్టి నాయన ఈ మాటలు వింటున్న వారందరూ కూడా నా అనేక మంది ఆయా పేదవారిని వారికి స్థితికి కొద్దీ నాయన
సహాయం చేయనట్లు వారు కూడా దీవించబడాలని మీరు కోరుకుంటున్నారు. ఎవరు కూడా అయా నశించిపోకూడదనే మీ ఉద్దేశం నాయన. ప్రతి ఒక్కరు దీవించబడాలి. ఈ మాటలు వింటున్న వారందరూ కూడా నాయన వారి హృదయంలో ఈ మాటలు కార్యం జరిగించి అయా నా తండ్రి నాయన ప్రతి ఒక్కరు కూడా పేదవారిని బీదవారిని నా తండ్రి వారికి మేలు చేసే విధంగా వారికి సహాయపడే, వారికి కీడు చేయకుండా మీరు సహాయపడమని ఈ మాట ద్వారా వాళ్ళు గుర్తెరిగిన ఆయన అయా పేదవారిని అందరినీ ప్రభా ప్రేమించేవారిగా నా తండ్రి మీరు మలచండి, మార్చమని ప్రభు పేట మనం చేసుకుంటూ అయా యేసయ్యా ఇటువంటి స్థితిలో ఉన్న వారందరినీ కూడా నాయన మంచిగా నా తండ్రి పేదవారందరినీ ప్రేమించే వ్యక్తిగా మార్చమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.